అభిప్రాయం ఏంటి? నాది పర్సనల్ గా నేను చెప్తే మళ్ళీ వేరేలా వెళ్ళింది. అంటే అలాగని కాదండి, ఇప్పుడు 3 రాజధానులని 5 సంవత్సరాలు డేకిస్తారు. ఓకే. ఇప్పుడు మరో 3 రాజధానులని మరొక 5 సంవత్సరాలు డేకేస్తారు. అంటే ఆంధ్ర వాళ్ళ రాజధాని అవసరం లేదా? బట్ గెజెట్ అయితే వచ్చింది, అమరావతి శాశ్వత రాజధాని. చేస్తారా మీరు? యూట్యూబ్ ఛానల్ నుంచే కదా వచ్చారు. మీ అభిప్రాయం ఏంటి? నేను అదే అంటాను. నేను అంటుంది ప్రజా అభిప్రాయం మీరు కోరుకోవడానికి వచ్చారు. 3 రాజధానులని 5 సంవత్సరాలు డేకిస్తారు. లేదు రాజధాని ప్రజలకి. ఇప్పుడు ఏదో ఈడొచ్చాడు ఏదో కష్టపడి ఒక రాజధాని చేస్తుంటే మళ్ళా 3 రాజధానులని నెడుతున్నారు. అంటే మరొక 5 సంవత్సరాలు డేకిడాక ఆయన ఒక సలహా ఇచ్చారు. ఏంటి సలహా? దేనికి? దేనికి? ఏదో ఒకటి అవ్వాలి కదండి. లేని మనకు రాజధాని లేకంటే ఎందుకు ఈ పావట్లే నిన్ను? ఇప్పుడైతే రాజధాని శాశ్వత రాజధాని అమరావతి. అదే కావాలి అందరికీ. అదే కావాలి. ఇది రాజకీయంగా పనికిరాదండి. ప్రజలు ప్రతి ఒక్కడికి రాజధాని అవసరం. ఇంకా మళ్ళీ 3 రాజధానులను ఇంకెక్కడ పెడతారు? ఇంకా ఒకవేళ విజయవాడ మీరు అన్నారు రాజధాని అని, మీరు అడుగుతున్నారు రాజధాని అని. ఒకవేళ ఇక్కడ రాజధాని పెడితే ఆ పాపులేషన్కి దీనికి సరిపోతుందా? ఇది ప్లేస్ ఎక్కడ ఉంది దీనికి? ఏంటి మళ్ళీ మూడు అని మరొక 5 సంవత్సరాలు డేగుతారు అంతేనా? అలాంటప్పుడు మరి ఇవన్నీ ఎందుకు? అవును, ఆ అపోహ అక్కర్లేదు ప్రజల్లో. ఆ అపోహ మీరు పుట్టించకూడదు నేను అనేది. ఆ బాధ్యతే మీరు కూడాను దాన్ని పట్టించుకోవాలి. మీరు కూడాను ఆయన వేరే అయితే మనం పట్టించుకోం. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏ మాజీ ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాలు డేకిస్తారు కదా. ఇంకేముంది మాజీ ముఖ్యమంత్రికి? నెక్స్ట్ ఏంటి మరి? ఆయన పాదయాత్ర చేస్తానంటున్నారు. చైనా ఏముంది? ఎవరి అభిప్రాయం వాళ్ళది. ప్రభావం చూపించవచ్చు. ఉండొచ్చు. 70% దీని దిక్కు, 30% అటు దిక్కు. అమరావతికే ఓటేస్తారు.